నయోమి. నయోమి అను పేరుకు అర్థము మధురము అని అర్థము. నయోమి తన యొక్క భర్త ఎలీమెలెకుతో కలిసి మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి భర్త అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి. చివరికి నయోమి తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోయిన పరిస్థితి. తన ఇద్దరు కుమారులు తన యొక్క భర్తను కూడా కోల్పోయి తిరిగి ఆమె బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని పలికెను. మారా అనగా చేదు. నయోమి తన జీవితంలో మధురము అనే పేరు కలిగినప్పటికీ కూడా ఆమె ఎన్నో దుఃఖకరమైన సంఘటనలు, ఎంతో బాధాకరమైన జీవితాన్ని అనుభవించినట్లుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆమె తన భర్తని, తన యొక్క ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకుని తన ఇద్దరు కోడళ్ళు అయినటువంటి వార్స, రూతును ఆమె బ్రతిమాలుతుంది. అమ్మా, మీరు యవ్వనమైన స్థితిలో ఉన్నారు గనక నన్ను విడిచిపెట్టి వెళ్ళుడి అని వారిని బ్రతిమాలినప్పుడు తన ఇద్దరు కోడళ్ళు ఎలుగెత్తి ఏడవగా వార్స తన అత్తను ముద్దు పెట్టుకొనును, రూతు ఆమెను హత్తుకొనును. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడు కోడల్ని వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవలనని కోరవద్దని బ్రతిమాలుకొనెను. నీవు ఎక్కడ ఉంటే అక్కడనే నేను జీవిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఆమె పలికెను. ఈ రీతిగా నయోమి తన కోడలను తీసుకుని తన స్వజనం యొద్దకు వెళ్ళెను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకి కూడి ఉండిరి. ఆమె జీవితంలో ఆమె అనిపించినటువంటి ఆ బాధాకరమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క బెత్లెహేములో వారికి తెలియజేయటం జరిగింది. యవ్వన కాలంలో విధవగా మారిన తన కోడలైన రూతును కుమార్తెగా భావించి ప్రేమించి సమీప బంధువైన బోయాజుతో వివాహం జరిగినట్టు చేసెను. రూతు యందును ఆమె కుమారుని యందు నయోమి తన ముసలితనములో ఆనందించుచు తన పచ్చదనాన్ని తిరిగి పొందెను. తన పేరుకి నయోమి అని అర్థము ఉన్నప్పటికీ భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవించిన నయోమి తిరిగి తన ముసలితనం నందు మారా అనుభవాన్ని మరిచి మధురమైన నయోమిగా తన జీవితాన్ని జీవించింది.